హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో టమాటో పికిల్ అండి. మామూలుగా మనకి ఇప్పుడు సీజన్ కదా, టమాటోలు బాగా దొరుకుతాయి. ఈ టైంలో మనం పికిల్ చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలాగే మీలో ఎవరికైనా టమాటో పికిల్ చేయడం తెలిస్తే మీరు చూడకుండా స్కిప్ చేసేయచ్చండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను నేను. చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది. లాస్ట్ టైం వరకు చూడండి, మీకు ఎలా చేశారనేది అర్థమవుతుంది. ఈ టమాటో పికిల్ అయితే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్ అయినా దోశ, ఇడ్లీ, పొంగల్ ఎందులోకైనా బాగుంటుందండి. దీని తయారీ విధానం ఇప్పుడైతే చూద్దామా. ఇక్కడ నేను 1 కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఇవి నాటు టమాటాలు. ఇవి చాలా గట్టిగా ఉండాలి, పండుగా కూడా ఉండాలి, రెడ్ కలర్లో ఉండాలి. అప్పుడే పికిల్ అనేది కలర్ చాలా బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది. ఎక్కడైనా ఘాట్లు కానీ సైడ్లో కొంచెం మెత్తగా ఉన్నా కూడా అవి తీసేయండి. వీటిని బాగా కడిగి శుభ్రంగా తుడుచుకొని డ్రైగా పెట్టుకోవాలి. తడి లేకుండా నీట్గా తుడుచుకొని ఒక 10 నిమిషాల సేపు ఫ్యాన్ కింద పెట్టినా కూడా బాగుంటుందండి. ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా మొత్తం తుడుచుకోవాలి. అలా తుడిచిపెట్టుకున్న టమాటాలని శుభ్రంగా కత్తిపీట నీట్గా ఉన్న దాని మీద కోసుకొని పెట్టుకోవాలి. ఒక టమాటాకి 4 లేదా 8 ముక్కలుగా చేసి కోసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలు కట్ చేసేటప్పుడు ఆ తొడిమ భాగం తీసేయాలండి, లేదంటే అవి గట్టిగా ఉంటాయి, మిక్సీలో వేసినప్పుడు నలగవు. ఇక్కడ పికిల్ కోసం 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని పుల్లలు, చింతపిక్కలు అలాంటి పొట్టు లాంటివి ఏం లేకుండా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. కోసి పెట్టుకున్నాం కదా, వీటిని మనం ఇప్పుడు పికిల్ తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఈ టమాటాలు వేసుకోవాలండి. ఈ టమాటాలని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు టమాటా పికిల్ కోసం ఆవాలు, మెంతులు వేయించుకోవాలండి. 1 స్పూన్ మెంతులు ఇవి దోరగా వేయించుకోవాలి. మెంతులు ఇలా సగం వేగిన తర్వాత అందులోనే 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా చిట్టుపట్లు ఆడే వరకు వేయించుకోవాలి. ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయి కదండి, ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. పక్కకు తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఈ చింతపండుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు దీన్ని కడుక్కుందాం. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఇప్పుడు కడిగిన చింతపండు వేసుకోవాలి. ఇది 100 గ్రాముల చింతపండు కదా, 1 కేజీకి 100 గ్రాముల చింతపండు పడుతుందండి. చింతపండు కూడా బాగా ఉడికిపోవాలి, మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోవాలన్నమాట. ఒక మూత పెట్టుకుందాం. ఆ టమాటా చింతపండు ఉడికేలోపు మనం ఆవాలు, మెంతులు పొడి చేసుకుందామండి. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. బాగా ఉడికిపోయిందండి మెత్తగా. మనం ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాలి. ఇది చల్లారిపోయిందండి. ఇందులో మనం కారము, ఉప్పు వేసి కలుపుకుందాం. ఇందులో ఉప్పు 1/2 కప్ ఉప్పు వేసుకోవాలండి. తగినంత వేసుకోవాలి. ఒకవేళ అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తక్కువైతే మళ్ళీ వేసుకోవాలి.
అందులోనే కారం 1 కప్ వేసుకోవాలి. గ్రాముల్లో అయితే 100 గ్రాముల కారము, ఒక 80 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఆవాల పొడి కూడా అందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ మొత్తం బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ అలా 1 లేదా 2 రౌండ్లు వేస్తే సరిపోతుంది. అందులోనే మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మిగతాది కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇప్పుడైతే మనం టేస్ట్ చూడాలండి, ఇది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే వేసుకోవచ్చు, ఉప్పు కారం, తర్వాత మెంతి పొడి, ఆవాల పొడి లాంటివి. దీనికోసం నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి, వేరుశనగ నూనె. దానికోసం 400 గ్రాములు పడుతుంది, అంటే 1/2 కేజీలో కొంచెం తక్కువ అనమాట. 1 కేజీ టమాటాకి 400 గ్రాముల ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, ఆవాలు 2 స్పూన్లు, తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 5-6 అలా తుంచి వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కనీసం అంటే ఒక హ్యాండ్ఫుల్, అంటే ఒక సగం కప్పు అన్నీ వేసుకోవాలి. 2 పెద్ద గడ్డల్ని ఒలుచుకుంటే ఎంత ఉంటుందో అన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసిన తర్వాత అందులో తడంతా పోయి కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ తర్వాత మొత్తం కూల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని ఒక 2-3 చిటికెళ్ళు ఇంగు వేసుకొని కూల్ చేసుకోవాలి దీన్ని మొత్తం. కనీసం అంటే 1/4 భాగం కూల్ అవ్వాలండి ఇది. కూల్ అయిన తర్వాత ఆ తర్వాతనంతా మనం పచ్చడిలో వేసి కలుపుకోవాలి. వేడిగా వేస్తే అవి త్వరగా నల్లబడిపోతుంది, లేదంటే చాలా రోజులు నిలవ ఉండదు అని చెప్తారు కదా, అందుకని వేడి తగ్గిన తర్వాత వేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోండి, పైకి ఎగరకుండా నూనె. ఈ టమాటా పికిల్ చూసారా, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే. అంటే టమాటాలు తొక్కలు ఎండబెట్టడం, గుజ్జును ఒక చోట, టమాటాలని సపరేట్గా పెట్టి చేయకుండా ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఎవరైనా చేసుకోవచ్చు అండి దీన్ని. ఇన్స్టెంట్ అంటే మనకు 2 or 3 months నిలువ ఉండేలాగా పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. దీన్ని మనం జాడీలో కానీ గాజు సీసాలో కానీ నిల్వ చేసుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలి, తడి తగలకుండా తీసుకోవాలి. డైలీ వాడేకి ఒక చిన్న సీసాలో పెట్టుకుంటే బాగుంటుందండి. ఓకేనా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.